కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెల్లూరు జిల్లాలో 1000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని అక్రమార్కులు కాజేశారు. ల్యాండ్ సీలింగ్ లో భాగంగా స్వాధీనం చేసుకున్న భూముల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ పేరిట రాయించుకున్నారు. ఇంతకీ అక్రమార్కులకు సహకరించింది ఎవరు? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేశారు అక్రమార్కులు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను తమ పేరిట రాయించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలివిగా రికార్డులను మాయం చేసి 1000 ఎకరాల భూమిని కాజేశారు. అయితే భూమిని కాజేసిన వాళ్లలో టీడీపీ నేతలు కూడా ఉన్నారు. చిల్లకూరు మండలం కరివేడు గ్రామ పరిధిలో దాదాపు 2400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నంబర్ 805లో 875 ఎకరాలు, 876లో 150 ఎకరాలు, 743 నుంచి 800 నంబర్ల వరకు 1200 ఎకరాలు, 367లో 170 ఎకరాలు ఉన్నాయి. 1977లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ భూములను స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. అప్పట్నుంచి ఈ భూములు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. నెల్లూరు చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని ఉండడం వల్ల ఇక్కడ ఎకరం భూమి ₹1 కోటి పలుకుతుంది. భూదానం టోల్ ప్లాజాకు సమీపంలో ఉన్న భూములను కొట్టేసేందుకు 25 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీలింగ్ యాక్ట్ రావడానికి ముందే భూములు కొన్నట్లు తప్పుడు రికార్డులు తయారు చేశారు. వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో హక్కుదారులుగా నమోదు చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దారులు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చారు. ల్యాండ్ సీలింగ్ భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని కోట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి 2010లో గూడూరు ఆర్డీఓ వివరాలు పంపారు. గత ప్రభుత్వంలో భూములు కొట్టేయడానికి బీజం పడింది. గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు భూముల రికార్డులను మాయం చేశారు. 2010లో ఆర్డీఓ తయారు చేసిన ఫైల్తో పాటు కోట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు పంపిన ఫైళ్లు కూడా మాయమయ్యాయి. 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కొట్టేశారన్న అనుమానంతో గూడూరుకు చెందిన మునీంద్రారెడ్డి అధికారులకు అర్జీలు పెట్టారు. భూముల వివరాలు ఇవ్వాలని చిల్లకూరు, గూడూరు రెవెన్యూ అధికారులను సమాచార హక్కు చట్టం కింద కోరారు. కానీ అధికారులు స్పందించలేదు. రికార్డులు కనిపించడం లేదనే సమాధానం వచ్చింది. దీంతో అతను కలెక్టర్ హిమాంశు శుక్లా దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. 1000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలని కోరారు. దీంతో భూదానం టోల్ ప్లాజా పరిసరాల్లో గల 1000 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పేరిట నమోదు చేయించుకున్న విషయం వెలుగు చూసింది. ఓ రెవెన్యూ అధికారి జనవరిలో పదవీ విరమణకు ముందు ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీకి చెందిన ఒక కీలక నేత పేరు మీద 60 ఎకరాలు, నెల్లూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ పేరు మీద 50 ఎకరాలు, హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి పేరు మీద 60 ఎకరాల భూమి ఉంది. అలాగే స్థానిక టీడీపీ నేతల సహా పలువురి పేరు మీద మిగిలిన భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములు కాజేసిన విషయం బయటకు రావడంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అప్రమత్తమయ్యారు. గూడూరు రెవెన్యూ సబ్ డివిజన్ అధికారులతో సమావేశమయ్యారు. భూముల వివరాలకు సంబంధించిన ఫైల్స్ను వెంటనే బయటకు తీయాలని ఆదేశించారు. 1000 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుంటే అధికారులు చోద్యం చూడడం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా భూముల వివరాల కోసం ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూములు కాజేసిన వాళ్లలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండడం వల్లే అధికారులు ముద్రింద్ర నటిస్తూ వచ్చారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన 1000 ఎకరాల సీలింగ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.